అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఏంటి పాటలు పడుతున్నాం అనుకుంటున్నారా? ఆర్జీవి గారండి, అదే మన రామ్ గోపాల్ వర్మ గారు అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం అని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. తన చేతనైనంత వరకు చేతనైనన్ని సినిమాలు తీయడమే కాకుండా ఆ సినిమాల్లో చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని, ఇటు పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని, వేలలో ఉన్న మహిళల్ని, అలాగే వైఎస్ షర్మిలని, ఇలా రకరకాలుగా ఈ నాయకుల్ని గాని వాళ్ళ మహిళలను గాని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం కానీ, సినిమాల్లో చూపించడం కానీ, ప్రతిదీ ఈయన నచ్చినట్టు, లేదంటే వాళ్ళు చెప్పినట్టు వైసీపీ నాయకులు కొంతమంది అనుకుంటున్నట్టు, వైసీపీ నాయకులు చెప్పినట్టు ఆయన సినిమాలు తీయడం, ఆయన మాట్లాడడం అంతా మనకు తెలిసిందే కదా. ఏదన్నా అంటే అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం అంటాడు ఆయన. మరి ఏమైపోయింది అంతా నా ఇష్టం? ఇప్పుడు దాదాపు 10 రోజుల నుంచి నోటీసులు పంపిస్తున్నారు ఒంగోలు పోలీసులు. వచ్చి విచారణకు సహకరించండి, విచారణలో ఉన్న నేపథ్యంలో మీరు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒంగోలు పోలీసులు చెప్తున్నారు. ఈయన చూస్తేనేమో నాకు రావడం కుదరదు అని పోలీసులు తిరిగి రిప్లై ఇస్తా ఉన్నాడు. కట్ చేస్తే మన ఎక్స్, అదేనండి మన ట్విట్టర్ లో చూసుకుంటే ఈయన మలయాళంలో మోహన్ లాల్తో ఫోటోలు దిగుతారు, పృథ్వీరాజ్తో ఫోటోలు దిగుతారు, అక్కడ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరితో ఫోటోలు దిగి ఎక్స్ లో పోస్ట్ చేస్తారు. అంటే చూసేవాళ్ళు ఏమనుకోవాలి? రామ్ గోపాల్ వర్మ క్యాబినెట్ లో ఉన్నాడు కాబోలు అని అనుకోవాలి. అంటే మరి ఆంధ్ర పోలీసులు మరి ఈయనకి ఏ విధంగా కనపడుతున్నారు నాకైతే తెలియదు కానీ అసలు ఏమనుకుంటున్నారు రామ్ గోపాల్ వర్మ? నేను పెద్ద తోపుని తురుమి అని చెప్పుకుంటారు కదా. మీ నోటికి వచ్చినట్టు మాట్లాడారు, మీరు ఎవరిని లెక్క చేయరు అన్నారు. అసలు ముంబైని షేక్ చేసేసానని చెప్పారు. మరి ముంబైని షేక్ చేసిన డాన్లు అయ్యా మీరు. ఈరోజు లోకల్ పోలీసులకు భయపడి పారిపోవడం అంటే నాకు అర్థం కాదు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఆ రోజు మీకు ఎవరేం చెప్పారో, ఎవరు అంతిచ్చారో మాకైతే తెలీదు. మాట్లాడేశారు, అనేశారు, తీసేశారు, అయిపోయింది. అంటే చరిత్ర మర్చిపోద్ది అనుకుంటున్నారు. అవన్నీ బయటికి రావు, తవ్వు కొద్ది ఇప్పుడు అవే వస్తున్నాయి. ఆల్రెడీ పోసాని కృష్ణమురళి ఏమో నేను రాజకీయాలకి దన్నవరా బాబు, నేను అసలు రాజకీయాల గురించి మాట్లాడినని చెప్పి పక్కకు తప్పుకున్న పరిస్థితి. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. నువ్వు చూస్తేనేమో పోలీసులకు దొరకకుండా, విచారణ సహకరించకుండా తప్పించుకుని తిరుగుతున్న పరిస్థితి. అసలు ముంబైనే ఇది పోయించారని చెప్పుకునే మీరు ఈ రోజు ఒంగోలు పోలీసులకు భయపడి పారిపోవడం ఏంటండి? అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం పాటలు పాడడం కాదు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. లేదంటే సినిమాల్లో నేనే తురుము, నేనే తోపు, రామ్ గోపాల్ వర్మ అంటే ఉన్నట్టు మాట్లాడతాడు అని చెప్పి ఎవరైతే రామ్ గోపాల్ వర్మనే సపోర్ట్ చేసిన సంతంలో వాళ్ళందరూ ఇప్పటికేం తెలుసుకోండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రామ్ గోపాల్ వర్మ ఏమి స్పెషల్ కాదు. పైనుంచి ముడుపులు వస్తే రామ్ గోపాల్ వర్మ ఏంటి, రేపు నువ్వైనా ఇంకొకళ్ళైనా రామ్ గోపాల్ వర్మ చేసినట్టే చేయాలి. ఆ రోజు డబ్బు చూసుకెళ్ళిపోయారు, ఈ రోజు ఒక్కడు కూడా కాపాడడానికి రావట్లా, ఏం చేయాలో తెలియట్లా, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ లాంటి చీడ పురుగుని సొసైటీలో తిరగనివ్వడం నిజంగా తప్పేనండి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్నాడనో, ఏదైనా పవన్ కళ్యాణ్ అన్నాడనో నేను అనట్లా. ఆయన తీసే సినిమాలను బట్టి మనం చూడొచ్చు. మేబీ టేకింగ్ పరంగా చూసుకుంటే, సినిమా వాళ్ళ వర్షన్ ప్రకారం చూసుకుంటే ఆయన గొప్ప దర్శకుడు కావచ్చు, లేదంటే గొప్ప వ్యక్తి కావచ్చు. కానీ ఒక సాటి మనిషిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, మరీ ముఖ్యంగా భారతదేశ పౌరుడిగా ఆలోచిస్తే మాత్రం ఇలాంటి దేశ ద్రోహి అని చెప్పి నేను అంటాను. ఎందుకంటే అతను తీసిన సినిమాలు కావచ్చు, లేదంటే అక్కడ మాట్లాడే మాటలు కావచ్చు. స్టూడియోలోకి వెళ్ళి ఇంటర్వ్యూల కోసం వెళ్తే ఫోన్ నొక్కుంటాడు, ఏం చేస్తున్నావయ్యా అంటే నేను ఫారెన్ చూస్తున్నాను అంటాడు. ఇలాంటి వాడిని కూడా ఆదర్శంగా తీసుకుంటే ఇప్పటికే దేశం ఎటువైపు నడుస్తుందో తెలియని పరిస్థితి. రేపు ఇలాంటి వాడి వల్ల ఇంకా సర్వనాశనం దిశగా వెళ్తుంది అని పెద్దవాళ్ళు అనుకుంటారు కదా, సమాజంలో ఉన్న నాలాంటి సామాన్యులు అనుకుంటారు కదా. సరే ఇవన్నీ గతం రామ్ గోపాల్ వర్మ ఇంక ఏం చేయడు, అది చేయడు, అదేదో వచ్చి పోలీసులు సహకరించమనండి, పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి, వాళ్ళు ఏం అడిగితే దానికి సమాధానం చెప్పమనండి, అయిపోద్ది కదా. తప్పు చేయనప్పుడు పారిపోవడం ఎందుకు?
పోలీసులకు దొరకకుండా? ఇక్కడ ప్రశ్న అది. సరే తీసుకెళ్లి కొట్టేస్తారేమో, చంపేస్తారేమో. మిస్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 2019 నుంచి 24 మధ్య కాలంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు. ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం. నిజమైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగుతున్న రాష్ట్రం. మీరు తప్పు చేస్తే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి. మమ్మల్ని తీసుకెళ్లి స్పెషల్ గా మీకు పర్సనల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈ రోజు పోలీసుల్లో లేదు. ఒకప్పుడు 2019 నుంచి 24 మధ్యకాలం పైన ఉన్న రాజకీయ నాయకుడు ఏది చెప్తే అక్కడ పోలీసులు చేసేవాడు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరేం చెప్పినా పోలీసులు వాళ్ళకి న్యాయపరంగా ఏది మంచిదో అదే చేస్తున్న పరిస్థితి. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు ఇంకా అంతా నా ఇష్టం అనుకున్న అంశాలన్నీ పక్కన పెట్టేసి సరిగ్గా సక్రమంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒంగోలు పోలీస్ సోదరులు ఏమైతే అడుగుతారో వాటికి సరిగ్గా సమాధానం చెప్పి మీ తప్పు లేదని చెప్పి నిరూపించుకోవడమే కాకుండా నేను నిజమైన ధైర్యశాలి అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా కొలిచే మీ అభిమానులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా మీరు నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత మీ మీద ఖచ్చితంగా ఉంది అని చెప్పి ఈ రోజు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రామ్ గోపాల్ వర్మ.